హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక దేవులగుండి కాయలు అయితే మీకు చూపిస్తాను, పువ్వులు కూడా చూపిస్తాను. చూడండి, చివరి వరకు ఈ చిన్న వీడియోని చూడండి, ఆదరించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఇవి విచిత్రమైనవి. మేము అడవిలో ఉండే దేవులగుండి కాయలు అన్నమాట. ఇవి అంటుకుంటే చాలా ప్రమాదకరమైనవి. అటువంటి ఒక మొక్కలైతే పాదైతే మీకు చూపిస్తాను, పువ్వులు కూడా చూపిస్తున్నాను కదా. చూడండి చివరి వరకు. కాయలు కూడా ఎలా ఉన్నాయి అంటే పసుపు కలర్గా ఉంటాయి కాయలు అయితే. ఇవి ముట్టుకుంటే చాలా డేంజర్ అన్నమాట. ఇదిగండి చూడండి, ఇవి దేవులగుండి కాయలు అన్నమాట. ఈ దేవులగుండి కాయలు అయితే ముట్టుకోకూడదు ఎప్పుడైనా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, కానీ చాలా డేంజర్ అన్నమాట. అటువంటివి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవి చూసారా, గుత్తులుగా ఉన్నాయి, రుత్తులుగా ఉన్నాయి, చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. మీకు ఆల్రెడీ నచ్చుతుంది అనుకుంటాను. చూడండి ఎలాగ ఏలబడి ఉన్నాయో, అలా రుత్తులుగా పట్టుకొని ఉంటాయి అన్నమాట. ఇవి మేము పండించే దోమల కన్నా ఇవి అడవిలో ఉంటాయన్నమాట. ఇవి పెద్ద పెరుగు చిన్నవి, చాలా చిన్నవి, పెద్దవి ఏమి కాదు, చిన్న పింజల్లాగే ఉంటాయి, ఈ అడవిలో ఉంటాయి అన్నమాట. చాలా విషం పురుగు కన్నా చాలా ప్రమాదకరమైనవి ఈ ఈ దేవులగుండి కాయలు. చాలా అంటే మంటలు వేసిపోద్ది, పుక్కులు కూడా లేచి దద్దురిల్లిపోద్ది అన్నమాట శరీరం అంతా. అటువంటి చూడండి పువ్వులు, మొగ్గ పువ్వులు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి చిన్నప్పుడే మనము ముట్టుకోగలము, కానీ అవి పండిపోయిన తర్వాత మనం ముట్టుకోలేము, అసలు అంటుకోలేము అన్నమాట. అటువంటి ఇవన్నమాట. వీటికి మీ పిల్లలు కానీ మీరు కానీ దూరంగా ఉండాలి, చాలా డేంజరు. చూసారా పువ్వులు కూడా ఎలాగ ఉన్నాయి. ఈ పువ్వులు బాగానే కనిపిస్తాయి, కానీ కాయలయ్యి పండిపోయిన తర్వాత ఇదిగో ఈ విధంగా మారిపోతాయి అన్నమాట. పండిపోయిన తర్వాత ఈ ముళ్ళు ధూళి ఎగిరిపోతాయి అన్నమాట. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి, చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను, ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.